ఫ్యాట్ లాస్ కోసం కార్డియో బెస్టా, వెయిట్ ట్రైనింగ్ బెస్టా? వెల్కమ్ టు డే 23 ఆఫ్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. డేలో 1 అవర్ కార్డియో చేస్తే అప్రాక్సిమేట్లీ 500 క్యాలరీస్ బర్న్ చేస్తావు. మిగిలిన 23 అవర్స్ లో నీ బాడీ మరి క్యాలరీస్ బర్న్ చేయదు. అదే నువ్వు 1 అవర్ వర్కౌట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 250 క్యాలరీస్ బర్న్ చేస్తావు. బట్ మిగిలిన 23 అవర్స్ లో మజిల్ రికవరీ కోసం నీ బాడీ ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. సో మొత్తం కలిపి వెయిట్ ట్రైనింగ్ లో 400 నుంచి 500 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓన్లీ కార్డియో చేసి వెయిట్ లాస్ అయితే నీ బాడీలో ఫ్యాట్ తో పాటు లీన్ మసిల్ కూడా పోతుంది. ఒక్కసారి లీన్ మసిల్ డ్రాప్ అయితే నీ BMR కూడా డ్రాప్ అవుతుంది. అంటే నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు నీ బాడీ మరి క్యాలరీస్ బర్న్ చేయదు. బాడీలో లీన్ మాస్ తక్కువ అయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ కార్డియో చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలాంటి జబ్బులు కూడా ఫ్రీగా వస్తాయి. అదే వెయిట్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో 70-30% చేస్తే ఫ్యాట్ లాస్ తో పాటు నీ బాడీలో లీన్ మసిల్స్ గ్రోత్ అవుతాయి. దీని వల్ల నీ BMR బూస్ట్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్లీ ఫ్యాట్ లాస్ తో పాటు స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఫిజిక్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో, ఓన్లీ కార్డియో చేస్తావా లేదా 70-30% లో వెయిట్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో చేసి ఫ్యాట్ లాస్ అవుతావా, నీ ఇష్టం. సో వెయిట్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో 70-30 ప్రోటోకాల్ కావాలంటే లైక్ కొట్టి రీల్ నాతో షేర్ చేసి కమెంట్ లో వెయిట్ ట్రైనింగ్ అని టైప్ చేయి, PDF ని సెండ్ చేస్తా.